ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో మన విజయనగరం నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ మరియు ప్రజా ఉపయోగ కార్యక్రమాలను గౌరవ శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. ఇక వైద్య రంగ అభివృద్ధి గనక చూసుకున్నట్లయితే మహారాణి ఘోష ఆసుపత్రిలో 10 KL సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు మరియు నూతన ఏసీల ఏర్పాటు జరిగింది. గాజులరేగ ప్రభుత్వ వైద్య కళాశాలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోపే 110 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ వైద్య కళాశాలకు నేరుగా నీరు సరఫరా చేయు నిమిత్తం చంపావతి నది పరిధిలోని నీటి సేకరణ బావి మరియు నీటిని సరఫరా చేయు 11.5 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు కొరకు 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 29 లక్షల రూపాయలతో రహదారుల నిర్మాణం చేయడం జరిగింది. చెల్లూరులో ఆరోగ్య కేంద్ర మరమ్మతులకు 9.4 లక్షల రూపాయలు, తారికలో ఆరోగ్య కేంద్రం మరమ్మతులకు గాను మరొక 9.4 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. రాకోడు ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు జరిగింది. స్టేడియంపేట మరియు ప్రశాంతి నగర్లలో 3.71 కోట్ల రూపాయలతో ఆరోగ్య కేంద్రాల నిర్మాణం జరిగింది. రాజ్యసభ సభ్యులు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు మంజూరు చేసిన 50 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఘోష ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల ఆధునీకరణ, లోక్సభ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఘోష ఆసుపత్రిలో లిఫ్ట్ కొరకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 58.5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంతెన వెంకట రామరాజు గారు విజయనగరం ఘోష ఆసుపత్రికి 30 లక్షల రూపాయలు విలువ గల వైద్య పరికరాలు మరియు విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు.